హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ చరణ్ జాక్ష. సో మన ఛానల్లో కొత్తగా మన ఆరోగ్యం మన చేతిల్లో అని కాన్సెప్ట్ స్టార్ట్ చేశాం కదా. సో అందులో ఫస్ట్ టాపిక్ నేను జలుబు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ వీడియో ఐబార్లో ఇస్తాను, లేకపోతే వీడియో ఎండింగ్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరుంటే వెళ్ళి చూసేయండి. సో సెకండ్ టాపిక్ నేను ఈరోజు చేయబోతుంది మనకు ఈజీగా వచ్చే జ్వరం గురించి. సో జ్వరానికి మనం ఇంట్లో ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే ఈజీగా అండ్ హెల్తీగా ఉంటాము అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో మీరందరూ చూసి ఫాలో అవ్వడానికి రెడీనా? సో మనం ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారు అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. సో మీ అందరికీ మనం పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రావాలి అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని దాని పక్కన ఉన్న బెల్ని నొక్కి పెట్టేసుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ గంటను కొట్టి పెట్టేసుకోండి. సో మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీ అందరి కోసం నేను ఇంత మంచి మంచి టిప్స్ ఫాలో చెప్తున్నప్పుడు సో మీరు నా కోసం కొంచెం ఏం చేయాలి అనుకుంటున్నారా? చిన్న లైక్, చిన్న షేర్. సో ఈ లైక్, ఈ షేర్, ఈ కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొందరికి సజెస్ట్ చేస్తుంది. సో ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న ఆశను నా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ చెప్పాను కదా అండి, జ్వరం. సో జ్వరం వచ్చినప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, మనం జ్వరం వచ్చినప్పుడు కూడా వర్క్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ థింగ్ కుక్ చేసిన ఫుడ్ని స్టాప్ చేయాలి, తినడం స్టాప్ చేయండి. ఏదైనా సరే జ్వరం వచ్చింది, మనకు టెంపరేచర్ అనేది మనము మెజర్ చేసినప్పుడు 100 or 100 పైన అంటే 100 or 100 పైన రీడింగ్ వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనము వండిన ఫుడ్ని స్టాప్ చేసేయడం. ఆశ్చర్యంగా ఉందా మీ అందరికీ? నిజమే. సో మనం కుక్ చేసుకున్న ఫుడ్ని తినడం స్టాప్ చేసేయాలి. మీకు ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయండి? నోరు చేదుగా అనిపిస్తుంది, అవునా కాదా? సో నోరు చేదుగా అనిపించింది అంటే అర్థం ఏంటంటే మన బాడీ ఎలాంటి ఫుడ్ని తీసుకోవడానికి రెడీగా లేదు. సో అంటే మన బాడీకి నువ్వు ఎలాంటి ఫుడ్ ఇవ్వద్దు అని అదే చెప్తున్నప్పుడు సిమ్టమ్స్ చూపించి మనమేమో నోట్లోకి కడుపులోకి ఫుడ్ని వేసేస్తూ ఉంటాము. సో అదేమవుతుందంటే బాడీ ఆల్రెడీ రెడీగా లేదు ఫుడ్ తీసుకోవడానికంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ రెడీ ఇచ్చేసినప్పుడు అది వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో అది డైజెస్ట్ అవ్వదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు మనము కుక్ చేసిన ఫుడ్ని పూర్తిగా స్టాప్ చేయాలండి. కొంచెం కాదు, పూర్తిగా స్టాప్ చేయాలి. అస్సలు తినకూడదు. సో ఎక్కడన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే జ్వరం వచ్చింది అంటే రైస్ తినొద్దు, చపాతి తినండి అంటారు. అసలు రైస్ ఎందుకు తినకూడదు, చపాతి ఎందుకు తినాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎందుకంటే మనం అవన్నీ ఆలోచించాం. వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పారు అని అనుకుంటాం, అది నిజమే. కానీ అన్ని విషయాలలో కాదండి. సో రైస్ ఎందుకు తినకూడదు, చపాతి ఎందుకు తినాలి? కానీ రైస్నే ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది చపాతీ కన్నా, కానీ రైసే తినొద్దని చెప్తారు. ఇవేవి కాదండి, అసలు కుక్ చేసిన ఫుడ్డే తినకూడదు జ్వరం వచ్చినప్పుడు. సో కుక్ చేసిన ఫుడ్ తినకుండా స్టాప్ చేసేసి కుక్ చేయని ఫుడ్ అంటే ఏంటనుకుంటున్నారా? లిక్విడ్ ఫుడ్స్, జ్యూసులు, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి. వర్క్ చేసేవాళ్ళు మనము 3 hours వన్స్ లేదా 6 hours వన్స్ టెంపరేచర్ టెస్ట్ చేసుకుంటూ మనము ఫ్రూట్స్, జ్యూసు, కోకోనట్ వాటర్ ఇలాంటి లిక్విడ్ ఫుడ్స్ ఆర్ ఫ్రూట్స్ తీసుకోండి. అంతే. రా వెజిటేబుల్స్ కూడా తీసుకోకండి, ఎందుకంటే రా వెజిటేబుల్స్ కూడా తొందరగా డైజెస్ట్ అవ్వవు. ఫ్రూట్స్లో మోర్ వాటర్ కంటెంట్ ఉంటుంది, అందుకే ఈజీగా డైజెస్ట్ అవుతాయి. మన హెల్త్కి కూడా మంచిది. రా వెజిటేబుల్స్ మంచిదే, పచ్చి కూరగాయలు తినడం మంచిదే, కానీ జ్వరం వచ్చినప్పుడు కాదు. పచ్చి కూరగాయలు తింటే మళ్ళీ డైజెస్ట్ అవ్వదు.
సో మనకి జ్వరం వచ్చినప్పుడు ఎంత ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. ఇంకొక విషయం ఏం చెప్తాను అంటే, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు అయితే ఫ్రూట్సు ఇలాంటివి తీసుకోవచ్చు, జ్యూసు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం వర్క్ చేయడానికి ఈజీగా ఉండాలి, ఎనర్జీ ఉండాలి కదా, ఓపిక ఉండాలి చేయడానికి. కానీ ఎవరైనా ఇంట్లో ఉంటే, లీవ్ తీసుకొని ఇంట్లో ఉంటే మాత్రం నేను ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ టెంపరేచర్ టెస్ట్ చేసినప్పుడు మనం చేయాల్సిన పని, నేను సజెస్ట్ చేసేది ఓన్లీ ట్యాబ్లెట్ డోలో 650 అండి. మీ అందరికీ తెలుసు జ్వరం వచ్చినప్పుడు ఏ డాక్టర్ అయినా ఇచ్చేది డోలో 650. సో డోలో 650ని వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత 2 hours వన్స్ మీరు తాగాల్సిన లిక్విడ్ ఏంటో నేను చెప్తాను. వేరే ఏమీ అక్కర్లేదు. ఈ లిక్విడ్ని రోజు మొత్తంలో 2 hours వన్స్ లేదా 3 hours వన్స్ మీ పాసిబిలిటీని బట్టి మీకు తాగాలనిపించినప్పుడు, టైం అయితే నేను ఇంత అని చెప్పట్లేదు, మ్యాక్సిమం ఒక 1 glass డ్రింక్ తీసుకుంటే ఒక 2 hours అయితే వర్క్ చేస్తుంది. బట్ కొంతమందికి తొందరగా ఆకలి వేసినట్టు అనిపిస్తుంది, కొంతమందికి లేట్గా ఆకలి. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని తాగండి. అయితే ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇది తాగితే నీరసం ఉంటుంది, ఓపిక ఉండకపోవచ్చు. బట్ కానీ క్యూర్ అవ్వడానికి, ఫస్ట్ జ్వరం తగ్గడానికి నేను ఈ డ్రింక్ చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారంటే, కొంచెం గోరువెచ్చని వాటరు లేదా నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు ఆ నోటికి టేస్ట్ తెలియదు కదా, ఏది తాగినా టేస్ట్ అనిపించదు. సో ఆ టేస్ట్ తెలవడానికి నేను గోరువెచ్చని వాటర్ చెప్తున్నా. సో ఒక 250 ml గోరువెచ్చని వాటర్లో ఒక 1.5 స్పూను హనీ, 1.5 స్పూన్ తేనె అండి, తేనె అండ్ హాఫ్ లెమన్, నిమ్మకాయ. సో ఒక 250 ml గ్లాస్ వాటర్కి 1.5 స్పూన్ హనీ అంటే తేనె, హాఫ్ లెమన్, హాఫ్ పీస్ లెమన్ కలిపేసి మిక్స్ చేసుకొని తాగేసేయండి. ఇంకొక 2 hours అవసరమే ఉండదు మీకు. ఏంటి ఈ లిక్విడ్తో రోజంతా బతికేస్తామా అంటే ఖచ్చితంగా బతికేస్తాం. మీకు కామెడీగా అనిపిస్తుందా? లేదు అండి, ఇది ప్రాక్టికల్గా నేను ప్రూవ్ చేసుకున్నాను, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు చూడండి, ఈ చెప్పిన ఈ సిరప్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్, ఆ జ్యూస్ని 2 hours వన్స్ 2.5 hours వన్స్ తాగండి. ఇంకేమి తినొద్దు, ఏమి తాగొద్దు. 6 కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 hours వన్స్ మనం టెంపరేచర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మన టెంపరేచర్కి తగ్గట్టు మనము డోలో 650 ట్యాబ్లెట్ మాత్రం యూజ్ చేయాలి. అస్సలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫస్ట్ డే మనం ఇది ఫాలో అవ్వాలి, ఇంకా వేరే ఏ ఫుడ్ తీసుకోవద్దు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ లిక్విడ్ జ్యూస్ మాత్రమే డే మొత్తం తీసేసుకోండి. ఇది ఫస్ట్ డే. మీరు చూడండి, మార్నింగ్ జ్వరం స్టార్ట్ అయ్యింది లేదా నైట్ స్టార్ట్ అయ్యిందంటే నైట్ నుంచే ఇది ఫాలో అవ్వండి, మిగతా ఏ ఫుడ్ తీసుకోకుండా. సెకండ్ డేకి మీరు ఆల్రెడీ టెంపరేచర్ తగ్గిపోతుంది, ఎందుకంటే మ్యాక్సిమం 1 డేలో 2 ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఉంటాం. సో అందుకని చెప్పేసి జ్వరం తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనకి డే మొత్తం లిక్విడ్ లైట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నీరసం వస్తుంది. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నిన్న మొత్తం అంటే ఒక డే బిఫోర్ మొత్తం లిక్విడ్ డైట్ చేశాం కాబట్టి ఈరోజు నాకు ఇమీడియట్గా ఎనర్జీ రావాలి అని చెప్పేసి మీరు ఫుడ్ని ఫాస్ట్గా తినకూడదు, కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నారా, 2 దోశలు తినే బదులు 1 దోశనే తినండి. సో 3-4 ఇడ్లీలు తినేవాళ్ళు 2 ఇడ్లీలు తినండి. అంటే మన బాడీకి ఒక డే మొత్తం ఫుడ్ ఇవ్వకుండా రెస్ట్ ఇచ్చాం కాబట్టి దాని కొద్దీ అది సెట్ చేసేసుకుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా మనము మన బాడీకి మళ్ళీ ఫుడ్ని ఇవ్వాలి. సో ఏ ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా కుక్ చేసిన ఫుడ్, ఆయిల్ లేకుండా ఉన్న ఫుడ్ తినండి. అంటే ఎలా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం దోశలు, ఇడ్లీలు. సో దోశ అయితే ఆయిల్ కొంచెం వేసుకుంటాం దోశలో, మిగతా పూరీలు అలా కాదు కదా. సో దోశ ఆర్ ఇడ్లీ ఏదైనా తిన్నప్పుడు మనము కొంచెంగా తినండి, కొంచెం అంటే కొంచెం క్వాంటిటీ తినండి. అది సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా లైట్గా కొంచెం క్వాంటిటీతో స్టార్ట్ చేయండి. ఇమీడియట్గా నాకు నిన్నంతా ఖాళీగా ఉన్నాం కదా, ఆకలేస్తుంది కదా అని వేసేసేయకండి బాడీలోకి ఫుడ్ని. సో కొంచెంగా తినండి, స్టార్ట్ చేయండి. సో మళ్ళీ ఒక మధ్యలో కొంచెం
టిఫిన్ తిన్న తర్వాత మధ్యలో ఒకసారి ఫ్రూట్ ఏదైనా ఇంకా నేను ఎలాంటి ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తాను ఇలా జ్వరం వచ్చినప్పుడు అంటే వాటర్ మెలన్ కానీ, దానిమ్మ, యాపిల్, పప్పాయ ఇలాంటి ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తాను. సో బనానా కన్నా ఎక్కువగా ఇలాంటి ఫ్రూట్స్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు మన బాడీ డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మనము వాటర్ మెలను, పప్పాయ, మస్క్ మెలాను, దానిమ్మ, ఇలాంటి యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల, ఇంకా ఆరెంజ్ కూడా బాగుంటుందండి, నోటికి టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ని తినేసేయండి మధ్యలో. నెక్స్ట్ ఇంకొక 2 hours 2.5 hours తర్వాత మనం మధ్యాహ్నం మామూలుగా తినే రైస్, కర్రీస్, పప్పు ఏదైనా సరే, బట్ క్వాంటిటీ మాత్రం ఒకేసారి పెంచకూడదు. కొంచెంగా సెకండ్ డే రోజు, జ్వరం వచ్చిన సెకండ్ డే రోజు మనము ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఏంటి మన హెల్త్ కోసం మనం ఇంత కష్టపడాలా, హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చేసుకొని మనకు నచ్చిన ఫుడ్ తినేయచ్చు కదా అంటే అది లాంగ్ రన్లో మన హెల్త్ని చాలా ఇష్యూ చేస్తుంది కదా మెడిసిన్స్. ఇక్కడ మన ఆరోగ్యం మన చేతిల్లో కాన్సెప్టే మెడిసిన్స్ని దూరంగా పెట్టేసి ఇంట్లో రెమెడీస్తో హెల్త్ క్యూర్ చేసుకోవడం కదా. సో అందుకని చెప్తున్నాను. సో మన హెల్త్ కోసం మనం ఈ మాత్రం కష్టపడలేమా? సో మన ఆరోగ్యం కోసమే కదా. సో ఫస్ట్ డే మీరు చేయాల్సింది ఏంటంటే లిక్విడ్ డైట్. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే జ్యూసులు, ఫ్రూట్స్ తీసుకోండి, కాదనను. ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం నేను చెప్పిన జ్యూస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అదే జ్యూస్ని 2 hours once 2.5 hours once తీసుకుంటూ ఉండండి. సో సెకండ్ డే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగే కుక్ చేసిన ఫుడ్ని ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు. సో కొంచెంగా మనము స్టార్ట్ చేయాలి. సో నైట్కి వచ్చేసరికి కొంచెం అంటూ క్వాంటిటీ పెంచుకుంటూ వచ్చేస్తాం కదా. సో థర్డ్ డే నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. థర్డ్ డే నుంచి యాజ్ యూజువల్గా మీకు నచ్చిన ఫుడ్ను, మీకు ఇష్టమైన ఫుడ్ని మీరు ఏ విధంగా తిన్నా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సో చూడండి 2 daysలో మీకు జ్వరం అనేది కంట్రోల్ అవుతుంది. మీ బాడీ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది. ఓన్లీ డోలో 650 మాత్రమే ఇక్కడ మనం డాక్టర్ సజెషన్ కూడా లేకుండా వేసుకోవచ్చు. టెంపరేచర్ 100 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోండి. 100 నుంచి స్టార్ట్ అవ్వకుండా 99, 98 ఉండి నాకు అనీజీగా ఉంది, నోరు డిఫరెంట్ టేస్ట్ ఉంది అనేవాళ్ళు ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా 1 day మొత్తం ఈ లిక్విడ్ డైట్ ఫాలో అవ్వండి. సెకండ్ డే నేను చెప్పిన పద్ధతిలో కొంచెం క్వాంటిటీ తయారు చేసుకుంటూ తింటూ రండి. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఆటోమేటిక్గా ఆ జ్వరం తగ్గించేసి మన బాడీ మనకి సెట్ అయిపోతుంది. సో మనం మన బాడీకి కొంచెం టైం ఇవ్వాల్సింది ఏంటి అంటే ఇమీడియట్గా డైజెస్ట్ అవ్వకముందునే ఫుడ్ని మళ్ళీ లోపలికి తోసేయడం కాదండి. ఫస్ట్ మన బాడీ మనకి నాకు ఆకలేస్తుంది అనే విధంగా ఎట్లా చెప్తుందో, సో ఆకలి వేస్తుంది అని చెప్పేదాకా మనం దానికి ఫుడ్ ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ని సెట్ చేసేస్తుంది. సో ఒక్కసారి మీరు ఈ డైట్ ఫాలో అయ్యి చూడండి, మీరు ఎలాంటి హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు, చేయక్కర్లేదు. మరి పెద్దవాళ్ళకి మాత్రమే ఇది ఫాలో అవ్వాలా, చిన్నపిల్లలకి ఏం చేయాలి అనుకుంటున్నారా? సో మనకైతే డోలో 650 చెప్పాను కదా, చిన్న పిల్లలకి కూడా సేమ్ అండి. టెంపరేచర్ 100 అని మెజర్ వచ్చింది అంటే ట్యాబ్లెట్ స్టార్ట్ చేయండి. సేమ్ డోలోలో 500 స్టార్ట్ అవుతుంది. 500 mg మనకు 650 ఉన్నట్టే 500 mg ఉంటుంది కదా. ఈ 500 mg అనేది మినిమం 12 years ఉన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ చేయండి. బిలో 12 years ఉన్న పిల్లలకి సిరప్స్ ఉంటాయి కదా అండి, కాల్పాలు, పారాసెటమాల్ సిరప్స్ ఉంటాయి కదా. మనం ఎలా అయితే జ్వరానికి సిరప్స్ వాడతామో అలానే సిరప్స్ వాడండి, బట్ డైట్ ఫాలో అవ్వండి. పిల్లలు కదా కంటిన్యూగా జ్యూస్ తాగలేరు. సో పిల్లలకి ఏం చేస్తారంటే నేను చెప్పిన జ్యూస్తో పాటు కొంచెం కోకోనట్ వాటరు లేదా మజ్జిగ అంటే బటర్ మిల్క్ ఇలాంటి లిక్విడ్ ఫుడ్స్, చెరుకు రసము ఇలాంటివి ఉంటాయి కదా, లేదంటే ఫ్రూట్స్ని మనం జ్యూస్ చేసి ఇవ్వండి. ఏదైనా ఇవ్వండి పిల్లలకైనా కూడా, కానీ లిక్విడ్స్ ఇవ్వండి. సో అప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. వాళ్ళు ఫ్రూట్స్ తినమంటే ఆ టైంలో పిల్లలు ఫ్రూట్స్ తినలేరు, అంటే నోటికి అసలే టేస్ట్ ఉండదు, వాళ్ళకేం తెలియదు కదా. సో మనం వాళ్ళకి నచ్చ చెప్పి అలవాటు చేయాలి.
సో ఫ్రూట్స్ బదులు జ్యూస్ ఏంటంటే ఒక్కొక్క జ్యూస్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కోకోనట్ వాటర్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, దానిమ్మ ఒకలా ఉంటుంది, వాటర్ మెలన్ ఇంకోలా ఉంటుంది. సో ఆ టేస్ట్ అనేది వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి ఏదైనా జ్యూస్ పర్వాలేదు. నేను పెద్దవాళ్ళకి ఎందుకు చెప్పాను ఈ జ్యూస్ ఫాలో అవ్వండి అంటే, మనము అందరము ఫ్రూట్స్ ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకొని డే మొత్తం జ్యూస్ చేసుకొని తాగాలి అంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. సో అందరూ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చుకొని సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి అందరికీ తేనె ఈజీగా దొరుకుతుంది, లెమన్ ఈజీగా దొరుకుతుంది, వాటర్ యాజ్ యూజువల్గా దొరుకుతాయి. కాబట్టి నేను అందరూ చేసుకోగలిగే విధంగా చెప్తున్నాను ఈ జ్యూస్ని. లేదు మేము జ్యూసులు చేసుకోగలము, మేము కొనుక్కొచ్చుకోగలం, ఫ్రూట్స్ ఎక్కువ ఖర్చు పెట్టి యూజ్ చేయగలము అనుకున్న వాళ్ళు ఫ్రూట్ జ్యూసులు, కోకోనట్ వాటర్లు, చెరుకు రసము ఏమైనా తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ డే మాత్రం ఓన్లీ లిక్విడ్ డైట్ చేయండి, ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీ జ్వరాన్ని తగ్గించుకోండి. చాలా అంటే చాలా. థర్డ్ డే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీరు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. సో ఇది నేను స్కూల్లో టీచర్గా జాబ్ చేసినప్పుడు కూడా వర్కౌట్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పేది ఏంటంటే, స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నామంటే కంటిన్యూ అవర్స్ క్లాసెస్ నిలబడి చెప్తాం కదా. సో అయినా కూడా నేను ఇదే లిక్విడ్ డైట్తో నిలబడి క్లాసెస్ చెప్పగలిగాను. అంటే ఫస్ట్ డే జ్వరం వచ్చినా కూడా నేను లీవ్ తీసుకోకుండా స్కూల్కి వెళ్ళి వర్క్ చేయగలిగాను. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ లిక్విడ్ డైట్. సో మీరు ఒక్కసారి ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను టైం తీసుకొని మరీ మీకోసం వీడియో చేస్తున్నాను. సో ఇదైతే ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్తో నాకు వర్కౌట్ అయిన విషయం కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరేం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేస్తే ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ మంచి మనం కోరుకుంటాం కాబట్టి మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను. సరే, మన ఆరోగ్యం మన చేతుల్లో. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే, లేదు మాకు ఈ టాపిక్ మీద కావాలి, మాకు ఈ టాపిక్ గురించి చెప్పండి అని ఎవరికైనా కావాలి అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చేయండి. నేను దాని మీద కూడా ఒక ఎపిసోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది కదా. ఇదే జ్వరం టాపిక్ని ఇంకో ఎపిసోడ్లో ఇంకో విధంగా చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే నార్మల్ జ్వరం కోసం చెప్పింది. సో జ్వరంలో చాలా రకాలు ఉన్నాయి కదా, మనకు డెంగ్యూ, మలేరియా. సో ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటను కొట్టి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో please like, share and subscribe our YouTube channel Me Charan Jaksha.